వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. గత కొన్ని రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అందులో తెలంగాణకి ఈసారి ఇద్దరికి అవకాశం ఇచ్చే చాయిసెస్ ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒకరు కిషన్ రెడ్డి గారు, అలాగే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బండి సంజయ్ గారు ఉన్నారు. తర్వాత భగీరథ్ విషయంలో మాత్రం ఇక్కడ బండి సంజయ్ ని తప్పించి ఇంకొకరికి ఇస్తారు అని చెప్పేసి రకరకాల కథనాలు వచ్చినప్పటికీ బట్ ఈ ఇద్దరితో పాటు మరొకరికి మాత్రం అవకాశం ఇచ్చే చాయిసెస్ ఉందని చెప్పేసి అంటున్నారు. సో దేశవ్యాప్తంగా కూడా కేంద్ర కేబినెట్ లో ఆదివారం లేదా సోమవారం పెద్ద మార్పులు జరిగే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. గురువారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి కేబినెట్ పునర్వ్యవస్థీకరణపై చర్చించినట్టు సమాచారం. అలాగే ప్రధానంగా చర్చలో ఉన్న మార్పులు ఇవి: మాజీ ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కు పూర్తి స్థాయి కేబినెట్ మంత్రి పదవి దక్కే అవకాశం, అలాగే నిర్మలా సీతారామన్ ను విద్యాశాఖకు మార్చే అవకాశం ఉంది. ఎందుకంటే ధర్మేంద్ర ప్రధాన్ ఈ మధ్య కాలంలో నీట్ ఎగ్జామ్ లీకేజ్ పై తన పైన పెద్ద ఎత్తున వివాదాస్పద కావడం, తర్వాత జనతా కాక్రోచ్ పార్టీ కూడా నీట్ పేపర్ లీక్ అయినందుకే వాళ్ళు కూడా పార్టీ పెట్టడం, తర్వాత జెన్జీ కూడా నీట్ ఎగ్జామ్ కారణకులైనటువంటి విద్యాశాఖ మంత్రిని మార్పులు చేర్పులు చేయాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేయడంతో నిర్మలా సీతారామన్ ను విద్యాశాఖకు మార్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్ సింగ్ పూరీలకు కేబినెట్ నుంచి ఉద్వాసన పడే సూచనలు కనిపిస్తున్నాయి. శివసేనకు ఎన్డీఏలో 6 ఎంపీలను తీసుకురావడంతో పాత్ర గాను బహుమతి దక్కవచ్చు. ఎంపీ శ్రీకాంత్ షిండేకు కేబినెట్ బర్త్ అవకాశం. ఈ మధ్య కాలంలో 6 మంది శివసేన ఎంపీలు ఇక్కడ షిండే శివసేనకి రావడంతో దాంట్లో కీలక పాత్ర పోషించినటువంటి శ్రీకాంత్ షిండేకు కేబినెట్ బెర్త్ దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే అనురాగ్ ఠాకూర్ ను మళ్ళీ పూర్తి స్థాయి కేబినెట్ లోకి రావచ్చు. అరుణ్ గోవిల్ కు కేంద్ర మంత్రి పదవి అవకాశాలు. యూపీ ఎన్నికల దృష్ట్యా పంకజ్ చౌదరి కొనసాగుతారా లేదా తప్పుకుంటారా అన్నది తెలియాల్సింది. రాఘవ్ చద్దా లేదా అశోక్ మిట్టల్లో ఒకరికి అవకాశం ఉండొచ్చని ప్రచారం. ఎందుకంటే రాఘవ్ చద్దా ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ నుంచి దాదాపుగా వారు కూడా రాజ్యసభ నుంచి 6 మంది తీసుకొచ్చారు. 6 మంది 5 మంది అనుకుంటాను. సో మొత్తానికి అందులో ప్రముఖ పాత్ర పోషించినటువంటి రాఘవ్ చద్దాకి కేంద్ర మంత్రికి అవకాశం ఉండే ఛాయిసెస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అలాగే రవనీత్ సింగ్ బిట్టు స్థానంలో తరుణ్ చుగ్ అవకాశం. నితీష్ కుమార్ ప్రభావం ఇంకా కొనసాగడంతో ఆయన వర్గానికి ప్రాధాన్యం దక్కే సూచనలు. ప్రతాప్ రావు జాదవ్ వద్ద నుంచి ఆరోగ్య శాఖ తీసి ఆయుష్ శాఖకు మాత్రమే ఉంచే అవకాశం. మనోహర్ లాల్ ఖట్టర్ తన శాఖ కోల్పోయే అవకాశం. విష్ణుదత్త శర్మ, జనార్దన్ సింగ్ సింగివల్ కు చోటు దక్కవచ్చు. మొత్తంగా చూస్తే ఉత్తరప్రదేశ్ లో రాబోయే రోజుల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. పంజాబ్, బీహార్ ఎన్నికలు ఇప్పటికే దృష్టిలో పెట్టుకొని ఈ కేబినెట్ మార్పులు జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సో మొత్తానికి మరి తెలంగాణ నుంచి కూడా దాదాపుగా 3 పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా ఈటెల రాజేందర్, ఎందుకంటే తెలంగాణలో దాదాపుగా ముదిరాజ్ సంఖ్య ఎక్కువ ఉండడంతో ఈటెల రాజేందర్ కావచ్చు. మహిళా కూటమి నుంచి డీకే అరుణ, వీళ్ళిద్దరు కూడా అంటే హోప్స్ పెట్టుకున్నారు. మరి ఇద్దరిట్లో కూడా ఎవరికొకరికి కేంద్ర అంటే మంత్రిత్వ శాఖలో అవకాశం కల్పించే చాయిసెస్ ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూడాలి మరి ఈసారి తెలంగాణ నుంచి మరొకరికి ఎవరికి కేంద్ర కేబినెట్ లో బెర్త్ దొరుకుతుందా అనేది వేచి చూడాల్సిన విషయం. ఎవరికి అయితే బాగుంటుంది అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.